హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే, సరదాగా బుక్స్ చూస్తున్నాను. రిజల్ట్స్ చూసావా? నువ్వు పాస్ అయిపోయావు. అవునా? ఎస్, మళ్ళీ చేస్తాను. నువ్వే మమ్మీ, ఏ నేను పాస్ అయిపోయాను. డాడీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. యూఎస్ వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా, కెనడా వెళ్తావా? పోనీ పెళ్లి చేసేయమంటావా? అప్పుడేనా డాడీ? ఎందుకండి, అప్పుడే పెళ్ళి. బంగారు తల్లి ఇష్ట ప్రకారమే చేద్దాం. ఎస్ ఎస్, మనం ఎగ్జామ్ పాస్ అయినాం. ఎంజాయ్. రండమ్మా, నాన్నగారు రండి. అమ్మా, ఇల్లు బ్రహ్మాండంగా ఉందమ్మా. పదండమ్మా తొందరగా. నువ్వు ఉండరా, అన్ని సవ్యంగా జరగని. సరే. మరి అంత ఆత్రపడవాక పదా లోపలికి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. రండి. మీ ఇంటి పేరు ఏంటండి? ఉప్పులూరు వారండి. ఆహా, మరి మీ ఇంటి పేరు? గుర్తివారండి. అవును, మీరేం చేస్తుంటారు? నేను ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే. మీరు? నేను ట్యాక్స్ కన్సల్టెంట్ అండి. వాళ్ళే మాట్లాడుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడు. ఆవిడతో మాట్లాడాను కదా ఇప్పుడు. ఏ ఊరండి మీది? మాది రాజమండ్రి అండి. అవునా, మరి మాది కాకినాడ అండి. ఇద్దరం పక్క పక్క వాళ్ళమే. బాగా కలిసింది. తల్లి కావ్య, ఒకసారి రామ్మా. కావ్య రామ్మా. కూర్చో. అమ్మాయి కేసి ఒకసారి తల పైకెత్తి చూడరా. చూడమంటావా అమ్మా? చూడు, ఏం కాదులే. నచ్చిందా? చాలా బాగుందమ్మా. నాకు కూడా నచ్చింది. అబ్బాయి నచ్చాడా? నిజంగా? అబ్బాయి నచ్చాడా? ఏమండి, కాఫీ టీలు ఏమైనా తీసుకుంటా? లేదండి, ఇప్పుడే తీసుకుని బయలుదేరొచ్చా. అవునా? ఒకసారి ఇల్లు చూద్దాం రండి. తప్పకుండా. పిల్లలు మాట్లాడుకుంటారు. రండి సార్, పిల్లలు మాట్లాడుకుంటారు, మనం ఇల్లు చూద్దాం. అలాగే. బాగా మాట్లాడు. అలాగే అమ్మా. మీ పేరు? కావ్య. ఓ, కావ్య ఉప్పులూరి. కావ్య ఉప్పులూరి. సో స్వీట్. చాలా బాగుందండి మీ పేరు. థ్యాంక్ యూ. ఓకే. అవును, మీరేం చదివారండి? నేను ఎంఏ చదివానండి. ఎంఏ. అన్నట్టు మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ వచ్చేసి నేను బుక్స్ చదువుతాను. ఓకే. అండ్ స్పెషల్గా నాకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. రీల్స్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలా. ఓకే. పోస్ట్ పెడతాను చూడండి. అయ్యో, తప్పకుండా. మీ హాబీస్ ఏంటండి? నా హాబీస్ అండి, బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే జిమ్ అంటే ప్రాణం అనుకోండి. చాలా ఇష్టం అండి నాకు. అయితే మీ పిక్స్ పంపండి నాకు. అయ్యో, ఖచ్చితంగా అండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? వద్దండి, పర్వాలేదు. మొహమాట పడకండి. మీరు మరీ మొహమాటం. మీ ఇష్టం. ఓకే, ఇడ్లీ తెస్తాను. అలాగే. ఇడ్లీ చాలా బాగుందండి. మీరు చేశారా? నిజం చెప్పాలంటే చట్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు టేస్ట్ చేస్తారా? ఒక్కసారి మీరు తినండి. నన్ను తినమంటారా? కూర్చోండి. మీరు కూర్చోండి.
ఏంటండి అస్తమానం ఫోన్లో నార్మల్గా రీల్స్ చూస్తున్నానండి. ఓ తీసుకోండి తీసుకోండి. ఇల్లు చాలా బాగుందండి. అమ్మాయి బాగా నచ్చిందా? చాలా బాగుందమ్మా, నాకైతే నచ్చేసింది. నాన్నగారు మీకు? బాగుంది. ఆ, ఓకే. అమ్మా నాన్నగారు కూడా నచ్చేసింది. అయితే ఇంకా మేము బయలుదేరుతాం బావగారు. సరేనండి. వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తాను. వస్తారా? వస్తాను. అమ్మా నాన్న, అమ్మా ఏమిట్రా ఇక్కడే ఏమైంది? ఉన్నావా? ఏంట్రా, నాన్న ఏమైంది? చూసావా ఎంత పని జరిగిందో? ఏం జరిగింది? ఏం జరిగిందని మెల్లిగా అడుగుతావేంటమ్మా? మొన్న మనం కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామా? అవును. పెళ్లి చూపులు కానీ వెళ్ళామా? అవును. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఏం మన జరిగింది? పర్మిషన్ లేకుండా నేను అక్కడ కూర్చొని ఇడ్లీ తింటున్న షార్ట్స్, నేను జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న షార్ట్లు, ప్రతి ఒక్క వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ కావ్య. ఎంత పని చేసిందో చూసారా? తట్టుకోలేకపోతున్నాను నాన్నగారు. టేక్ ఇట్ ఈజీ. అమ్మగారు మీకు అర్థం కావట్లేదు. నేను జిమ్లో వేసుకున్న నిక్కరు కూడా ఊడిపోయినట్టు మాట్లాడుతున్నారు కమెంట్స్ లో. ఓకే తట్టుకోలేకపోతున్నాను. ఓకే, మేము వెళ్తాము, వాళ్ళతో మాట్లాడతాము, నువ్వేం టెన్షన్ పడకు. నాన్నగారు మీరు ఇంత ప్రశాంతంగా వెళ్తాము వెళ్తాము అంటే కుదరదు. నేనే వెళ్ళి కడిగేస్తాను. నా వల్ల కాదు. కార్తీక్, వస్తున్నాను కావ్య. కార్తీక్. వస్తున్నాను. కావ్య కావ్య ఏమైంది కార్తీక్? కావ్య నువ్వు చేస్తున్న పని ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా? నేను తిన్న ఇడ్లీ ఇమేజ్, నేను జిమ్కి వెళ్తే జిమ్లో షార్ట్స్, ప్రతిదీ నాకు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావు. అట్లీస్ట్ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం నీకు లేదా? నేను పోస్ట్ చేసింది నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలా? నువ్వు ఎవరి షార్ట్స్ పెడుతున్నావు? ఎవరిని అడిగి పెడుతున్నావు? ఇప్పటి వరకు ప్రతిదీ నాకు తెలియకుండా పోస్ట్ చేస్తున్నావు. ఎవరిని అడిగి పెడుతున్నావు కావ్య? నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్. నేను నా పేరెంట్స్కి చెప్పుకున్నాను. పేరెంట్స్ చెప్పుకున్నావు, బట్ పర్మిషన్ నా తీసుకోవాలి కదా. ఎలా తీసుకుంటాను కార్తీక్? వాళ్ళు నీకు చెప్పకుంటే తప్పు నాదా? తప్పు 100% నీదే కావ్య. కాదు, నీదే. నాకు సోషల్ మీడియా అంటే ఇష్టమని ముందే చెప్పాను. కానీ పోస్ట్ చేసే ముందు నాకు చెప్పాలని ఇంగిత జ్ఞానం నీకు లేదు. నేను నీకు చెప్పను, నా పేరెంట్స్కి నేను చెప్పుకున్నాను కార్తీక్. నువ్వు చేసింది 100% తప్పు తప్పు తప్పు. సరే కార్తీక్, రా కూర్చొని లేదు కావ్య, నేను రాను, నన్ను వదిలి. ఒక్కసారికి నా మాట విను. రా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు రా. అది కాదు కార్తీక్. ఎందుకింత నీ కోపం కార్తీక్? ప్లీజ్. తప్పు చేసావు కావ్య, పోస్ట్ చేసి. ప్లీజ్ కార్తీక్. సరే, టీ తాగుతావా, కాఫీ తాగుతావా? అవేమక్కర్లేదు. నువ్వు ఫస్ట్ కూల్ అవ్వు, వాటర్ తెస్తాను, వాటర్ తాగు. ఓకే. రఘు వరుణ్, చెప్తా. హలో ధీరజ్ ఆదిత్య, నాకు చిన్న డౌట్ రా సోషల్ మీడియా గురించి. అవును, ఈ రఘువరుణ్ అని చెప్పి 2-3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారా. అసలు వీడేంటి? వీడి కోసం కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తావా? అవునా? నిజమా? అరే చాలరా, ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఎక్కడికి వెళ్ళావు కార్తీక్? చిన్న ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను. సరే, వాటర్ తాగు. థ్యాంక్ యూ. చూడు కావ్య, నేను ఒక మాట నీతో చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియా నువ్వు అనుకున్నంత మంచిది కాదురా. దయచేసి ఈ సోషల్ మీడియాని ఇక్కడితో వదిలేరా. నాకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం కార్తీక్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. బంగారం ప్లీజ్ రా, నువ్వు అనుకున్నంత మంచిది కాదురా ఈ సోషల్ మీడియా. నాకు తెలుసు కార్తీక్, నువ్వు నాకు చెప్పొద్దు. ఏం తెలుసు కావ్య నీకు? సోషల్ మీడియాలో ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయో తెలుసా నీకు? చిన్నపిల్లల్ని ఎరేస్తున్నారు, డబ్బులకి ఎరేస్తున్నారు, మోసాలు, కుట్రలు. ఫేస్ ఒకటిది, మనిషి ఒకడు, సంబంధం లేకుండా మోసం చేస్తున్నారు. పెద్ద పెద్ద స్కాములు జరుగుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం అంతా
రాత్రికి రాత్రి ఫేమ్ అయిపోవాలని చెప్పి వాడు చేసే కుట్రలు కృతంతాలు అంతా ఇంత ఉండట్లేదు. దయచేసి అర్థం చేసుకో. అయినా సరే నాకు సోషల్ మీడియా అంటేనే ఇష్టం. బంగారం, నీకు మరోసారి చెప్తున్నాను రా. వద్దులు కార్తీక్, వద్దు. కావ్య, సోషల్ మీడియాలో నువ్వు అనుకున్నంత మంచిగా లేదు సోషల్ మీడియా. నాకు చాలా బాగుంది. కావ్య, మరొకసారి నీతో చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్న ఏదైతే సోషల్ మీడియా ఉందో దీంట్లో పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఏదో ఒక చీటింగ్ ప్రతిదీ బయట పడుతూనే ఉంది. కనీసం అవన్నీ చూసి నువ్వు అర్థం చేసుకోలేవా? నేను చేసుకోను, నాకు అర్థం కాదు. ఎందుకంటే నాకు సోషల్ మీడియానే ఇష్టం. నేను పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాను. నాకు అదే ఇష్టం, నేను అదే చేస్తాను. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదు. కావ్య, హే, నాకు ఇవన్నీ చెప్పొద్దు. కావ్య, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నది ఏదైతే ఉందో అది 100% రాంగ్ అని చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నిజంగానే సోషల్ మీడియా కరెక్ట్, నువ్వు పొద్దుటి నుంచి రాత్రి వరకు కూర్చున్నది, లెగిసింది, ప్రతిదీ నువ్వు పోస్ట్ చేస్తున్నావు, నువ్వు సోషల్ మీడియానే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే, నువ్వు అనుకుంటున్న సోషల్ మీడియాలోను తోపు ఎవరో చెప్పు, నేను వాళ్ళ గురించి క్లారిటీ నీకు ఇస్తాను. నాకు సోషల్ మీడియా గురించి అన్నీ తెలుసు, అందరూ తెలుసు. ఒక్క పర్సన్ గురించి క్లారిటీ ఇవ్వు, వాడి కోసం ఆరాధీసి నేను చెప్తాను నీకు. నేను సోషల్ మీడియాలో తోపు అనుకుంటున్నానేంటి? తోపే, ఆ మనిషి తోపే. తనకి 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పేరు రఘువరుణ్. తన గురించి తెలుసుకో. రఘువరుణ్, సరే కావ్య, ఫైనల్గా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు అనుకుంటున్న ఆ నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి 3 లక్షలు 4 లక్షలు ఫాలోవర్స్ ఉన్నా అన్న రఘువరుణ్ 100% చీట్, రాంగ్ అని నేను నిరూపిస్తే నువ్వు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటావా? తప్పుకుంటాను. ఫోన్ కూడా ముట్టను. నువ్వు ప్రూఫ్ చెయ్యి. ప్రామిస్. ఇది గుర్తుపెట్టుకో, సోషల్ మీడియాలో నువ్వు అనుకుంటున్న తోపు రాంగ్ అని చెప్పేంత వరకు నేను ఇక్కడికి రాను. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, సోషల్ మీడియా ఎప్పటికీ రాంగ్ కాదు. నిరూపిస్తాను. ఫ్లాష్ న్యూస్. సోషల్ మీడియాలో తోపు అనబడే రఘువరన్ అనే క్రిమినల్ను రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా సైబర్ సెక్యూరిటీ వారు ఈ రోజు అరెస్ట్ చేశారు. ఈ స్టింగ్ ఆపరేషన్కు సహకరించిన కార్తీక్ మరియు ఆదిత్య అనే యువకులను పోలీస్ శాఖ ప్రత్యేకంగా అభినందించారు. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. సారీరా. నాది కూడా తప్పుంది. ఐఎమ్ సారీ టు. పిల్లలు ఏదో అపార్థం చేసుకున్నారు, ఏమనుకోకండి బావగారు. ఓకే బావగారు, వీఆర్ ఆల్ హ్యాపీ, డోంట్ వర్రీ. మనం ముహూర్తాలు ఇప్పుడు పెట్టుకుందాం. నవంబర్ 2ని పెట్టుకుందాం. ఓకే. పిల్లలేదో అపార్థం చేసుకుని తప్పు చేశారు, వాళ్ళని క్షమించేద్దాం, మన ఆనందంగా ఉందాం. తప్పకుండా అండి, మా అందరం సంతోషంగా ఉందాం. సోషల్ మీడియా ప్రాణంగా 24 గంటలు సోషల్ మీడియాలో మునిగి తేలుతూ ఉంటారు. సోషల్ మీడియాలో జరిగే అక్రమాలను గుర్తించాలి. చాలామంది యాంకర్లు, సింగర్లు, మోడల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు, మానుకోండి. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని చాలా అక్రమాలు జరుగుతున్నాయి, ఇది గుర్తు చేసుకోండి. ఈ ఒక్క విషయం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు ఇవ్వడం, తెలియని వాళ్ళని కలవడం మానుకోండి. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రేక్షక దేవుళ్ళు సహకరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ రాళ్ళబండి వెంకట సుబ్రహ్మణ్యం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.